హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సునీత. ఈరోజు కర్రీ వచ్చేసి మష్రూమ్ క్యాప్సికమ్ కర్రీ అండి. దీనికి కావాల్సింది 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులో 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ సోంపు, కొద్దిగా దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలచ్చి వేసుకొని 1 నిమిషం అలా కలుపుకొని తర్వాత 2 మీడియం సైజు ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కాస్త కరివేపాకు కూడా వేసుకొని కాస్త మగ్గిన తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది కాస్త మగ్గిన తర్వాత ఒక 3-4 మీడియం సైజు టమాటాలు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇవి కాస్త కలుపుకొని మగ్గడానికి కాస్త మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలన్నమాట. ఇవి కాస్త మగ్గిన తర్వాత ఇలా కలుపుకొని కాస్త మగ్గిన తర్వాత ఇందులోనే కాస్త కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని కలిపేసుకొని ఇది కాస్త చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇది మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి, 2 టేబుల్ స్పూన్లు పెరుగు యాడ్ చేసుకొని బాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇది మిక్సీ పట్టి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లోకి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని కొద్దిగా బిర్యానీ ఆకు, చిన్న ఆకు 2 ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ షాజీరా యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న గ్రేవీని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కాస్త మగ్గడానికి మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఒక చిన్న కప్ అంతా క్యాప్సికమ్ ముక్కల్ని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కాస్త మగ్గడానికి మూత పెట్టి అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుకొని 2-3 నిమిషాలు ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేంతవరకు కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం మష్రూము ముక్కలుగా కట్ చేసుకున్న దాన్ని 1-2 భాగాలుగా కట్ చేసుకున్న దాన్ని యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు మూత పెట్టి కాస్త మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత మనకి ఆయిల్ అంతా పైకి వస్తుందన్నమాట, సైడ్లో అంతా. అప్పుడు మనకి కొంచెం బాగా గ్రేవీ బాగా కుక్ అయినట్టు. తర్వాత ఇందులోనే కారానికి తగ్గట్టు నేను ఇక్కడైతే 1.5 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. మీ కారం తగ్గట్టు యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొద్దిగా పసుపు, చిటికెడంతా పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. ఇదంతా బాగా కలిసిన తర్వాత మనము గ్రేవీకి తగ్గట్టు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఒక 1/2 కప్ అంతా వాటర్ అయితే యాడ్ చేశాను అనమాట. ఇలా బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి కాస్త మగ్గించాలి. చూడండి, మనకి గ్రేవీ అనేది బాగా కుక్ అయిందనమాట. ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనకి సరిపోతుంది. ఇందులో మనకి సాల్ట్ ఏమైనా తక్కువైతే యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేశాను. చూడండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రేవీ అనేది ఇలా ఉడకాలన్నమాట. తర్వాత లాస్ట్లో కసూరి మెతిని యాడ్ చేసుకుంటే మన గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.